హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు ఓ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కలకలం సృష్టిస్తోంది. మద్రానగర్ పోలీస్ స్టేషన్ ఘటనపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2 రోజుల క్రితం యూసఫ్ గూడ బోనాల సందర్భంగా ఓ కారు డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 రోజులు చిత్రహింసలు పెట్టి 3వ రోజు కోర్టులో హాజరుపరిచారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. అరెస్ట్ అయిన వెంటనే కోర్టుకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. నిందితులను రిమాండ్కు తిరస్కరించింది. అరెస్టును కూడా రిజెక్ట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చింది. ఇదే ఇష్యూపై మరింత సమాచారం అందించడానికి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, మద్రానగర్ పిఎస్ లో ఘటనపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, షాద్ నగర్ లో ఓ మహిళపై జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగం మరొక ముందే మరో ఘటన హైదరాబాద్లోని వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మద్రానగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన బయటపడిందని చెప్పచ్చు. అయితే గత 2 రోజుల క్రితం చూసినట్టయితే ఈ బోనాల సందర్భంగా ఇదైతే పలహారపు బండి ఊరేగింపు జరుగుతున్నటువంటి క్రమంలోనే అక్కడ న్యూసెన్స్ జరిగిందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే అక్కడ కొంత గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్ ఉందనే సమాచారం మేరకు మాత్రము 3కు సంబంధించినటువంటి యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. యూసుఫ్ గూడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళి ఆ తర్వాత యూసుఫ్ గూడ పరిసర ప్రాంతాల నుంచి తీసుకెళ్ళి ఆ తర్వాత మద్రానగర్ అదేవిధంగా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి వాళ్ళను చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత చితక్కొట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళను 2 రోజుల పాటు పోలీసుల కస్టడీలోనూ ఉంచుకొని ఆ తర్వాత నాంపల్లి కోర్టులో వాళ్ళను హాజరుపరిచారు. అయితే మెజిస్ట్రేట్ ముందు మాత్రము ఈ 3కు సంబంధించినటువంటి యువకులు ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు తీవ్ర గాయాలైనటువంటి బాధితులు మాత్రము అంటే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే విషయాన్ని చెప్పినట్లయితే ఖచ్చితంగా వారిపైన గంజాయికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తామంటూ వారిని బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా బాధితులు చాలా వరకు మెజిస్ట్రేట్ ముందు చెప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే మెజిస్ట్రేటు వారికి గాయాలైనటువంటి పరిస్థితులను వాళ్ళు చిత్రహింసలకు గురైనటువంటి వ్యవహారాన్ని తెలుసుకొని మొత్తం మీద వారిపైన నమోదైనటువంటి అటెంప్ట్ మర్డర్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, అదేవిధంగా వాళ్ళపైన జరిగినటువంటి థర్డ్ డిగ్రీకి సంబంధించిన వ్యవహారాన్ని చూసినటువంటి మెజిస్ట్రేటు మొత్తం పోలీసుల తీరుపైన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే వారిపైన నమోదైనటువంటి 302కు సంబంధించి ఏదైతే మర్డర్ కేసు ఉందో ఆ మర్డర్ కేసు సంబంధించి వ్యవహారం పైన కూడా ఏదైతే వాళ్ళపైన నమోదైనటువంటి కేసును రిజెక్ట్ చేస్తూ అదేవిధంగా మొత్తాన్ని పోలీసులను పైన కూడా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద ఇలాంటి అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారు. చాలా వరకు 3గురిని కూడా వివిధ కారణాలతోటి తమపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా బాధితులంతా కూడా ఇటు వాళ్ళు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద అంటే తమ ప్రమేయం లేకుండానే ఒక రౌడీ షీటర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని పట్టుకోవాల్సింది పోయి తమను మాత్రము చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా బాధితులంతా చాలా వరకు మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే పోలీసుల సంబంధించి ఏదైతే కేసు నమోదు చేశారో వాళ్ళను రిమాండ్కి సంబంధించిన వ్యవహారాన్ని కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళను వదిలిపెట్టాలని కూడా మెజిస్ట్రేటు ఆదేశించింది. ఇక పోలీసులకు సంబంధించి ఈ వ్యవహారం పైన ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించిందో దానిపైన పూర్తి నివేదికను అందజేయాలంటూ కూడా ఆదేశించింది. అంటే గత కొన్ని రోజుల నుంచి చూసినట్టయితే మనం గత వారం క్రిందట చూసినట్టయితే షాద్ నగర్లో జరిగినటువంటి ఒక చోరీ కేసు సంబంధించి ఒక మహిళపై థర్డ్ డిగ్రీ జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వారం తిరగకముందే ఇప్పుడు ఈ మధురానగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరో ఘటన థర్డ్ డిగ్రీ తోటి కూడా ఈ యువకుడిని చితకొట్టడం అదేవిధంగా తీవ్ర గాయాలయ పాలైనటువంటి ఆ వ్యక్తి హాస్పిటల్కు తరలించారు. మొత్తానికి పోలీసుల పైన కూడా మెజిస్ట్రేటు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.